సో హలో గాయస్, నా పేరాధే, మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. గాయస్, ఒకప్పుడు అసలు మన సీఎం పంక్ మన డబ్ల్యూడబ్ల్యూలో వస్తాడా రాడా అదే ఒక పెద్ద క్వశ్చన్ ఉండే కదా. సో అలాంటిది రీసెంట్లీ ఒక లైవ్ ఈవెంట్లో ఏమైందంటే సీఎం పంక్ తావల్లో వచ్చిండు బాస్. నిజంగా చాలా ఫనీగా ఉండే అనమాట. అండ్ ఇందాక నేను చెప్పినా కదా స్టార్టింగ్లో, అంటే సీఎం ఒకప్పుడు వస్తాడా రాడా ఇదే ఒక పెద్ద క్వశ్చన్ ఉండే. ఎందుకు చెప్పినానంటే సీఎం పంక్ నేను ప్రో రెస్లింగ్ అంటే నాకు నచ్చదు, నేను రాను చెప్పినవాడు, నేను రానని చెప్పినవాడు ఈరోజు చూడండి అంటే తావల్లో వచ్చి ఫైట్ చేస్తున్నాడు అనమాట. సో ఇలాంటి టైం వచ్చింది. సో ఇదంతా చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది అంటే అసలు మన సీఎం పంకేనా రిటర్న్ చేసింది మన డబ్ల్యూడబ్ల్యూలో. ఎందుకంటే సీఎం పంక్ ఈ టైప్లో ఎప్పుడు చూడలేదు, చాలా చేంజ్ అయిపోయాడు. అంటే ఒకప్పుడు యాటిట్యూడ్ ఏం లేదన్నమాట, చాలా మారిపోయాడు మన సీఎం పంక్. అండ్ రీసెంట్లీ ఏమైందంటే మన డేమియం ప్రిస్ట్ పైన డామినిక్ అండ్ మన లుడ్విక్ కలిసి అటాక్ చేస్తున్నప్పుడు స్టీల్ కేజ్ మ్యాచ్ మధ్యలో వచ్చి కాపాడిన అనమాట. అంటే బ్యాక్ రెడీ అవుతున్నట్టున్నాడు మన సీఎం పంక్. అండ్ ఒకటిసారి అంటే అదే తాహవల్లో అంటే సహనం చేయనికి వెళ్తున్నట్టున్నాడు. సో అదే గెటప్లో వచ్చేసిండు అనమాట. సో చాలా ఫనీగా ఉండే, చాలా వైరల్ అవుతుంది మన సీఎం పంక్ ఫొటోస్. అండ్ అంతేకాదు ఈ లైవ్ ఈవెంట్ మన ఎంఎస్జీలో జరిగాయి అనమాట. అండ్ మీరు డబ్ల్యూడబ్ల్యూ ఫ్యాన్ అయితే మీకు ఎంఎస్జీ గురించి ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. ఎంఎస్జీ ఒక లెజెండ్ ఎరీనా అనమాట. అండ్ ఇక్కడ ఇవన్నీ జరగాల్సింది, అంటే ఇక్కడ కామన్ అనమాట. ఇక్కడ చాలా జరుగుతుంది, అంటే ఇక్కడ వచ్చిన ఫ్యాన్స్కి చాలా అంటే చాలా హ్యాపీ చేస్తారు. అండ్ అంతేకాదు బాస్, అంటే మన రోడ్ టు రెసల్ మేనియాలో మార్చి 10th రోజు కాకపోయే రాబీ మన ఎంఎస్జీలు ఉందన్నమాట. అండ్ ఇప్పుడు ఏదైనా ఎపిసోడ్, అంటే ఇవి లైవ్ ఈవెంట్స్ మనం పక్కన పెట్టేస్తే ఏదైనా మన ఎపిసోడ్ లైక్ అది స్మాక్ డౌన్ అయినా సరే, రా అయినా సరే, లేదా ఇంకో అంటే మన ప్రీమియం లైవ్ ఈవెంట్ అయినా సరే ఎంఎస్జీలో ఉందనుకోండి. సో దాని మాటనే వేరే అనమాట. ఎంఎస్జీలో ఏదైనా షో ఉంటే మన డబ్ల్యూడబ్ల్యూ దానికి హైలైట్ చేయడానికి ఏమైనా చేస్తుంది బాస్. ఒకప్పుడైతే ఎంఎస్జీలో లైవ్ ఈవెంట్స్లో టైటిలే చేంజ్ అయిన రోజులు ఉన్నాయి. అంటే నార్మల్గా లైవ్ ఈవెంట్స్లో టైటిల్స్ చేంజ్ కావన్నమాట. ప్రీమియం లైవ్ ఈవెంట్స్లోనే చాలా కష్టపడి ఈ మధ్య టైటిల్స్ చేంజ్ అవుతున్నాయి. అలాంటిది ఒకప్పుడు అంటే లైవ్ ఈవెంట్లో టైటిల్ చేంజ్ అయిన రోజులు ఉన్నాయి. అది దేంట్లో అంటే మన ఎంఎస్జీలో అనమాట. సో ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి, ఎంఎస్జీ అంటే ఒక లెజెండ్ ఎరీనా అనమాట. అండ్ బాస్ అంతేకాదు ఇప్పుడు మార్చ్ 10th రోజు కాకపోయే రా అంటే నిజంగా అది మామూలుగా ఉండనమాట. మన కోసం మార్చ్ 11th రోజు రా అది. సో అది ఒక హైలైట్ ఉంటుంది, ఎందుకంటే స్పెషల్లీ రోడ్ టు రెసల్ మేనియా. అండ్ ఇంకో స్పెషల్ ఏంటంటే మన నెట్ఫ్లిక్స్ పైన వస్తుంది. అండ్ అలాంటిది ఇప్పుడు మన ఎంఎస్జీలో అంటే ఇంకా హైలైట్ ఉంటుంది. ఆ రాని మీరు గుర్తుపెట్టుకోండి. ఇంకా టైం ఉంది నాకు తెలుసు, బట్ ఈ మార్చ్ 11th రోజు కాకపోయే రా మాత్రం మామూలుగా ఉండదు బాస్, ఇది మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ అంతేకాదు రీసెంట్లీ అంటే ఇదే లైవ్ ఈవెంట్లో ఒక మ్యాచ్లో మన సీఎం పంక్ మన జాన్ సీనాకి ట్రిబ్యూట్ ఇచ్చినారు బాస్. అంటే జాన్ సీనా స్టైల్లో ఫైట్ చేసినారు అనమాట. జాన్ సీనాకి ట్రిబ్యూట్ ఇచ్చినారు. సో నాకు తెలిసింది ఏమనిపిస్తుంది అంటే ఇన్ ఫ్యూచర్ ఇప్పుడు ట్రిబ్యూటే ఓకే, ఇది బాగానే ఉంది, బట్ ఇన్ ఫ్యూచర్లో ఒక రూమర్ ఉంది కదా, సీఎం పంక్ వర్సెస్ జాన్ సీనా మ్యాచ్ బి మనకి అంటే మన జాన్ సీనా లాస్ట్ రన్లో మనకి మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది, ఇలాంటి రూమర్ ఉందన్నమాట. ఇప్పుడు ఎగ్జాక్ట్గా అది ఎప్పుడు జరుగుతుందో చెప్పలేం, బట్ నెక్స్ట్ ఇయర్ మాత్రము ఈ మ్యాచ్ జరుగుతుంది అనమాట. సీఎం పంక్ అయితే చెప్పినారు, నేనైతే ఇంట్రెస్టెడ్ ఉందని చెప్పినారు. సో ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూ లైక్ మేబీ అంత మంచిగా ఉంటే ఒక ట్యాగ్ టీమ్ పార్ట్నర్లా మార్చేసి ఒక మ్యాచ్లు బుక్ చేస్తే, లేదా 1-on-1 బుక్ చేసినా బుక్ చేయొచ్చు. ఎందుకంటే సీఎం పంక్ మాత్రం కొంచెం బాగా ట్రిబ్యూట్ ఇచ్చినారు మన జాన్ సీనాకి. అండ్ అంతేకాదు జాన్ సీనా అంటే గుర్తు వచ్చింది బాస్, రీసెంట్లీ ఏమైందంటే మన లోగన్ పాల్తో జాన్ సీనాది మ్యాచ్ రెసల్ మేనియాలో మనకి చూడడానికి దొరుకుతుంది అని ఇలాంటి రూమర్స్ ఒకటేసారి రావడం స్టార్ట్ అయిపోయినాయి అనమాట. అండ్ ఓపెన్లీ చెప్పాలంటే మన జాన్ సీనా రిటైర్మెంట్ అనౌన్స్ చేసినప్పటి నుంచి మన లోగన్ పాల్ చాలా అంటే చాలా డిమాండ్ చేస్తున్నారన్నమాట. మన ట్రిపుల్ హెచ్కి ఓపెన్లీ అడిగేసినారు నాకు జాన్ సీనాతో మ్యాచ్ కావాలని. సో ఈ మ్యాచ్ ఆన్ టేబుల్లో ఉంది, లేదంటే లేని జాన్ సీనా వర్సెస్ లోగన్ పాల్ మ్యాచ్ ఆన్ టేబుల్లో ఉందన్నమాట. బట్ ఒకటిసారి రెసల్ మేనియాలో ఈ మ్యాచ్ బుక్ చేద్దామా అని ఈ టైంలో బ్యాక్ స్టేజ్ వాళ్ళు మాట్లాడడం స్టార్ట్ చేసినప్పుడు బ్యాక్ స్టేజ్ ఇంకా చాలా మంది ఉంటారన్నమాట. సో ఇప్పుడు వాళ్ళు ఏమన్నారంటే లేదు ఇది కరెక్ట్ కాదు, జాన్ సీనాకి అంటే లోగన్ పాల్తో మ్యాచ్ బుక్ చేద్దాం, బట్ రెసల్ మేనియాలో కాదని ఈ టైప్లో బ్యాక్ స్టేజ్ మాట్లాడుతున్నారు. ఎందుకంటే మెయిన్ ఏంటంటే మన జాన్ సీనాది లాస్ట్ రన్ కదా బాస్. అండ్ లాస్ట్ రెసల్ మేనియా అన్నప్పుడు అపోనెంట్ ఆ లెవెల్లో ఉండాలని ఇలా ఆలోచిస్తున్నారు అన్నమాట. సో ఒక్కటి గుర్తుపెట్టుకోండి, లోగన్ పాల్తో మ్యాచ్ ఉంటుంది జాన్ సీనాది, ఇది మాత్రం కన్ఫర్మ్. బట్ అది రెసల్ మేనియా అని కాదు, మేబీ ఇంకో ప్రీమియర్ ఈవెంట్ బి కావచ్చు.
మేమేం చెప్పలేం, కానీ బ్యాక్ స్టేజ్ దీని గురించి వీళ్ళు డిస్కస్ చేస్తున్నారనమాట, మాట్లాడుతున్నారనమాట. సో ఇప్పుడు మీరేమంటారు, మీరేం డిస్కస్ చేస్తారు మన కామెంట్లో మీరు చెప్పండి. మీరు జాన్ సీనాది రసల్ మేనియాలో మ్యాచ్ ఏ సూపర్ స్టార్తో చూడాలనుకుంటున్నారు? లోగన్ పాలేనా, లేదా ర్యాండీ ఆర్టనా, లేదా సీఎం పంకా, లేదా ఇంకో లెజెండ్ సూపర్ స్టారా? బాస్ మీరు ఏ సూపర్ స్టార్తో మన జాన్ సీనా ఫైట్ చేస్తే మంచిగా ఉంటుందో, మీకు ఏమనిపిస్తుందో అది మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. అండ్ అంతేకాదు ఇంకొక షాకింగ్ మనకి అప్డేట్ వస్తుంది అనమాట. అండ్ ఆ అప్డేట్ ఏంటంటే చూడండి, మన రసల్ మేనియా 2 nights రసల్ మేనియా వస్తుంది. ఓకే, అంటే లాక్డౌన్ నుంచే 2 nights రసల్ మేనియా అనేది స్టార్ట్ అయిపోయింది. అప్పుడు వాళ్ళు ఆ టైంలో ఏదో అంటే క్రౌడ్కి అంటే అంతమంది క్రౌడ్ పర్మిషన్ దొరకలేదని 2 night రసల్ మేనియా స్టార్ట్ చేసినారు. బట్ డబ్ల్యూడబ్ల్యూకి దాంట్లో చాలా మంచి బిజినెస్ కనిపించింది. సో అందుకని మన డబ్ల్యూడబ్ల్యూ 2 nights రసల్ మేనియాని కంటిన్యూ చేస్తుంది. అండ్ ఇప్పుడు సమ్మర్ స్లామ్ 2 nights సమ్మర్ స్లామ్ చేసి ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ నుంచి మనకి 2 nights సమ్మర్ స్లామ్ చూడడానికి దొరుకుతుంది అన్నమాట. అండ్ ఇప్పుడు అప్డేట్ ఏంటంటే మన డబ్ల్యూడబ్ల్యూ రాయల్ రంబల్కి అంటే ఇప్పుడు నెక్స్ట్ మన రాయల్ రంబల్ కాదు 2026లో కాబోయే రాయల్ రంబల్కి 2 nights రాయల్ రంబల్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారు. అండ్ ఓన్లీ రాయల్ రంబల్ అని కాదు, మన మనీ ఇన్ ద బ్యాంక్ ప్రీమియం లైవ్ ఈవెంట్కి 2 nights చేద్దామని ప్లాన్ చేస్తున్నారు. సో దీంట్లో ప్రాబ్లం ఏంటంటే ఫ్యాన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో అప్డేట్ రాగానే ఫ్యాన్స్ ఏమంటున్నారంటే డబ్ల్యూడబ్ల్యూ అయితే బిజినెస్ గురించి ఆలోచిస్తుంది, ఎక్కువ డబ్బులకి ఆశలు పడి 2 nights ఈవెంట్ బుక్ చేస్తుంది. కానీ ఫ్యాన్స్ సంగతి ఏంది, ఎందుకంటే టికెట్స్ చాలా అంటే చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి బాస్, టికెట్ చాలా కాస్ట్లీ ఉంటుంది అన్నమాట, దాని ప్రైస్ చాలా చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం టికెట్ బుక్ చేస్తే ఇప్పుడు ఒకటే నైట్ ఉంటే మనం టికెట్ బుక్ చేసి మొత్తం షో ఎంజాయ్ చేయొచ్చు. బట్ అదే 2 nights ఉంటే 2 tickets బుక్ చేయాలన్నమాట, కాంబో బి ఉంటుంది. బట్ చాలా అంటే చాలా కాస్ట్లీ ఉంటాయి అన్నమాట. సో అందుకని ఫ్యాన్స్ డబ్ల్యూడబ్ల్యూది కరెక్ట్ కాదంటే రసల్ మేనియా 2 nights ఉంటే దాని మజానే వేరే ఉంటుండే. బట్ ఇప్పుడు సమ్మర్ స్లామ్ అన్నారు, సరే సమ్మర్ స్లామ్ బి ఓకే బాగానే ఉంటుంది. బట్ ఇప్పుడు రాయల్ రంబల్ అంటున్నారు, మళ్ళీ మనీ ఇన్ ద బ్యాంక్ అంటున్నారు. సో ఇది అంత కరెక్ట్ కాదని ఫ్యాన్స్ రియాక్షన్ అన్నమాట సోషల్ మీడియాలో. అంటే మనమంటే ఆన్ టీవీలో చూస్తాం, మన కోసం అయితే ఫుల్ మసాలా ఫుల్ మజా బాస్, మనకైతే 2 nights 3 nights ఉన్నా మనం ఎంజాయ్ చేస్తాం అన్నమాట. ఎందుకంటే వాళ్ళు 2 nights ఉన్నప్పుడు చాలా దబాయించారు, జబర్దస్త్గా బుక్ చేస్తారు, నార్మల్గా బుక్ చేయరు అన్నమాట వాళ్ళ షోకి. సో మనకైతే మజా ఉంటుంది ఆన్ టీవీలో చూసేటోళ్ళకి. బట్ అక్కడ వాళ్ళ కంట్రీలో అక్కడ లైవ్ అంటే అక్కడ ఎరీనాలో వెళ్ళి చూసేటోళ్ళు, స్టేడియంలో అడుగుపెట్టి చూసేటోళ్ళు వాళ్ళు చాలా అంటే చాలా పరిశాన్ అవుతున్నారన్నమాట. సో ఇప్పుడు దీనిపైన మీరేమంటారు, మీ రియాక్షన్ మీ కామెంట్లో చెప్పండి బాస్. అండ్ అంతేకాదు ద క్వీన్ షార్లెట్ ఫ్లేర్ పైన ఒక అప్డేట్ వస్తుంది బాస్. సో మన ద క్వీన్ షార్లెట్ ఫ్లేర్ మేబీ మన రా నెట్ఫ్లిక్స్ డెబ్యూ ఎపిసోడ్లో వచ్చిన రావచ్చు, లేదా రాయల్ రంబల్ అని ఇలాంటి రూమర్స్ మన ఇప్పటి నుంచి చాలా టైం నుంచి వస్తుంది. బట్ ఊకే మళ్ళొకసారి మన షార్లెట్ ఫ్లేర్ పైన అప్డేట్ వస్తుంది అనమాట. అండ్ ఈసారి మన షార్లెట్ ఫ్లేర్ది మనకి ఒక డార్క్ క్వీన్ క్యారెక్టర్ చూడడానికి దొరుకుతుందంట. సో చూస్తాము ఆ క్వీన్ అంటే డార్క్ క్వీన్ క్యారెక్టర్ ఎట్లుంటో చూస్తాము. అండ్ బాస్ అంతేకాదు మీలో కొంతమంది ఏజే స్టైల్స్ గురించి అడుగుతుంటారు కదా, నా ఏజే స్టైల్స్ ఏమైందంటే ఏజే స్టైల్స్ గురించి ఏమైనా అప్డేట్ అని. సో ఏజే స్టైల్స్ ఫ్యాన్స్ మీ అందరి కోసం ఒక జబర్దస్త్ బ్రేకింగ్ న్యూస్ వస్తుంది. అండ్ ఆ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే మన రా నెట్ఫ్లిక్స్ డెబ్యూ ఎపిసోడ్ కోసము ఏజే స్టైల్స్ అఫీషియలీ అడ్వర్టైజ్ ఉన్నారు. ఎస్ చూడొచ్చు మీ స్క్రీన్ పైన ఏజే స్టైల్స్ అయితే అఫీషియల్లీ అడ్వర్టైజ్ ఉన్నారు. బట్ ఇది మేబీ పాత అడ్వర్టైజ్మెంట్ కావచ్చు, మేబీ రిమూవ్ చేయొచ్చు. కానీ ప్రెజెంట్ కోసం అయితే మన ఏజే స్టైల్స్ అయితే అడ్వర్టైజ్ ఉన్నారు బాస్. సో ఏజే స్టైల్స్ రిటర్న్ పైన రూమర్ గురించి మాట్లాడితే అంత మంచిగా ఉంటే మన రా నెట్ఫ్లిక్స్ డెబ్యూ ఎపిసోడ్లో మన ఏజే స్టైల్స్ వచ్చినా రావచ్చు, లేదా రాయల్ రంబల్లో వస్తారని ఇలాంటి రూమర్స్ అయితే వస్తున్నాయి. కానీ మన రా నెట్ఫ్లిక్స్ డెబ్యూ ఎపిసోడ్ కోసం అయితే మన ఏజే స్టైల్స్ అఫీషియల్లీ అడ్వర్టైజ్ ఉన్నారు బాస్. అండ్ అంతేకాదు వీళ్ళు చాలామంది అన్న ది వైపర్ ది లెజెండ్ కిల్లర్ ర్యాండీ ఆర్టన్ గురించి ఏమైనా మాట్లాడన్నా ఏమైనా అప్డేట్ ఉంటే అప్డేట్ అని వీళ్ళు చాలామంది కామెంట్ చేస్తూనే ఉంటారు. సో బాస్ సేమ్ అప్డేట్ అనమాట. అంటే మన ర్యాండీ ఆర్టన్ అయితే మన రా నెట్ఫ్లిక్స్ డెబ్యూ ఎపిసోడ్ కోసం అయితే అడ్వర్టైజ్ లేరు. బట్ మన గేమ్ ట్రిపుల్ హెచ్ ఈ రా నెట్ఫ్లిక్స్ డెబ్యూ ఎపిసోడ్కి కొంచెం హైలైట్ చేయడానికి మేబీ మన ర్యాండీ ఆర్టన్ అంటే చాలా లెజెండ్ సూపర్ స్టార్ కనిపించచ్చు అంట. సో ఆ షోకి కొంచెం స్పెషల్ చేయడానికి మన గేమ్ ట్రిపుల్ హెచ్ ప్లాన్ చేస్తున్నారు. సో అందుకనే ఇప్పుడు స్పెషల్ చేయాలంటే మంచి మంచి సూపర్ స్టార్స్ కనిపించాలి. అండ్ నో డౌట్ మన ర్యాండీ ఆర్టన్ ఒక జబర్దస్త్ సూపర్ స్టార్, ఒక లెజెండ్ సూపర్ స్టార్ అనమాట. సో అంత మంచిగా ఉంటే మన ర్యాండీ ఆర్టన్ని మనకి మన రా నెట్ఫ్లిక్స్ డెబ్యూ ఎపిసోడ్లో కనిపించచ్చు. అండ్ ఒకవేళ ఏమైనా మిస్ అయితే మాత్రం డెబ్యూ ఎపిసోడ్ మిస్ అయితే మాత్రం రాయల్ రంబల్ అంటున్నారు. దానికంటే ముందు వచ్చారు రావచ్చు ఇలాంటి రూమర్ ఉంది. సో ఓపెన్ చెప్పాలంటే ఏదున్నా లేకున్నా ఇంకో 1 monthలో మన ర్యాండీ ఆర్టన్ మనకి కనిపిస్తారు
బాస్, ఆన్ టీవీలో కనిపిస్తారు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. రూమర్స్ ఉన్నాయి, నెట్ఫ్లిక్స్ డెబ్యూ ఎపిసోడ్ లేదా రాయల్ రంబర్ లేదా దానికంటే ముందుగా అంటున్నారు. సో చూద్దాం. నాకైతే ర్యాండీ ఆర్టన్ వస్తే చాలా తొందరగా కనిపిస్తే మంచిగా ఉంటాయి అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ బాస్ అంతేకాదు, అసలు ఇది ఏంది అంటే ఇప్పుడు మీరే చెప్పండి బాస్. అంటే నేను ఒక క్వశ్చన్ అడుగుతాను అండ్ ఆ క్వశ్చన్కి నిజాయితీగా మీరు ఆన్సర్ ఇవ్వండి. అండ్ ఆ క్వశ్చన్ ఏంటంటే మీ ప్రకారము రెస్లర్ అంటే ఇప్పుడు మన డబ్ల్యూడబ్ల్యూ గురించి మాట్లాడితే మీ ప్రకారం రెస్లర్ ఆఫ్ ద ఇయర్ ఎవరు? సూపర్ స్టార్ ఆఫ్ ద ఇయర్, రెస్లర్ ఆఫ్ ద ఇయర్ మీ ప్రకారం ఎవరు? మీరు ఒకసారి కామెంట్లో చెప్పండి బాస్. అవును, ఫస్ట్ మీరు కామెంట్లో చెప్పండి. నేను చెప్తాను అసలు ఈ అప్డేట్ అని చెప్తాను, కానీ మీరు కామెంట్లో చెప్పాలి ఫస్ట్. ఎందుకంటే నిజంగా చాలా షాకింగ్ అనే మాట. అంటే రెస్లర్ ఆఫ్ ద ఇయర్ గురించి మాట్లాడితే మన గుంథర్ అంట. ఎస్, చూడొచ్చు మీ స్క్రీన్ పైన ESPN ప్రో రెస్లింగ్ వాళ్ళు అవార్డ్స్ ఇచ్చినారనమాట. అండ్ వాళ్ళ ప్రకారము మెన్స్ రెస్లర్ ఆఫ్ ద ఇయర్ గుంథర్ అంట. సో నాకు తెలిసి నాకేమనిపిస్తుంది అంటే ESPN ప్రో వాళ్ళు అసలు రెస్లింగ్ ఈ సంవత్సరం అంతా చూడలేదు అనుకుంటా. అందుకని వాళ్ళు ఏదో ఒక పేరు రాలేని అక్కడ గుంథర్ పేరు రాసినట్టు ఉన్నారు. ఎందుకంటే బాస్ మీరే నిజాయితీ చెప్పండి, అసలు మీ ప్రకారం రెస్లర్ ఆఫ్ ద ఇయర్ ఎవరు కావచ్చు మెన్స్ సూపర్ స్టార్లో? రెస్లర్ ఆఫ్ ద ఇయర్ మీరు కోడి రోడ్స్ అన్నా సరే ఓకే అని మనం అనుకోవచ్చు. ఎందుకంటే కోడి రోడ్స్ రోమన్ రేన్స్ లాంటి సూపర్ స్టార్కి ఓడిపించి ఛాంపియన్ అయ్యిండు. లేదా రోమన్ రేన్స్ అన్నా ఓకే అనుకోవచ్చు మనము. అండ్ ఓన్లీ మన రోమన్ రేన్స్ అండ్ కోడి రోడ్స్ అని కాదు, ఇంకా చాలా సూపర్ స్టార్స్ ఉన్నారు బాస్. మన CM పంక్ కిరాక్ మ్యాచ్లో కనిపించినారు. మన సెత్ రాలిన్స్ బి ఉన్నారు బాస్. డ్రూ మ్యాకింటైర్ అండ్ మన CM పంక్ అయితే హెల్ ఇన్ సెల్ మ్యాచ్కి రాకుండా అనమాట. సో ఇంత మంచి మ్యాచెస్ జరిగినాయి, ఇంత హైలైట్గా జరిగినాయి అనమాట. మనం గుర్తుపెట్టుకోవచ్చు కొన్ని సంవత్సరాల వరకు అలాంటి మ్యాచెస్ మనకి ఈ సంవత్సరం చూడడానికి దొరికినాయి. సో ఇప్పుడు మీ ప్రకారం ఇంత కామెంట్ చేయని చెప్పినా కదా. సో చూద్దాం మీరు ఎవరి పేరు కామెంట్ చేసినారో. బట్ ఇక్కడైతే మన మెన్స్ రెస్లర్ ఆఫ్ ద ఇయర్ గుంథర్ అంటున్నారు. సో ఇప్పుడు దీని ప్రకారం మీరేమంటారో మీరు కామెంట్లో చెప్పొచ్చు బాస్. అండ్ అంతేకాదు, ఇప్పుడు రోమన్ రేన్స్తో ఇంత అన్యాయం ఎందుకు జరుగుతుంది ఇది ఒక క్వశ్చన్ కదా. ఎందుకంటే ఇక్కడ రోమన్ రేన్స్ పేరు లేదు. కొడి రోడ్స్ అంటారా, కొడి రోడ్స్ ఇప్పుడు ఫ్యాన్స్ కొంచెం రివర్స్ కావడం స్టార్ట్ చేసినారనమాట. ఇప్పుడు ఈ ముందు మన కొడి రోడ్స్తో ఇంకా చాలా జరుగుతుంది. ద రాక్ ఇన్ ఫ్యూచర్లో రిటర్న్ చేసినప్పుడు ద రాక్ సైడ్ ఇంకా ఎక్కువ సపోర్ట్ వస్తుంది అనమాట. ద రాక్ ఫేస్ ఉన్నా, ద రాక్ హీల్ ఉన్నా, అంటే ఇన్ ఫ్యూచర్లో ద రాక్కి ఎక్కువ సపోర్ట్ ఉంటారనమాట కోడితో ఫైట్ చేస్తున్నప్పుడు అని ఇలాంటి రూమర్స్ ఉన్నాయన్నమాట. సో చూద్దాం. బట్ ఇప్పుడు రోమన్ రేన్స్ ఇంత అన్యాయం ఎందుకు అని ఈ టైప్లో క్వశ్చన్ బి లేస్తుంది అనమాట సోషల్ మీడియాలో. ఎందుకంటే రెస్లర్ ఆఫ్ ద ఇయర్ దాంట్లో అంత యాడ్ చేయలేదు. బట్ ఇంకోటి ఏంటంటే మన ఈ సంవత్సరంలో ఒక బెస్ట్ రెస్లింగ్ మ్యాచ్ గురించి మాట్లాడితే మన రోమన్ రేన్స్ అండ్ మన కోడి రోడ్స్ మ్యాచ్ అంటే అదొక మ్యాచ్ ఆఫ్ ద ఇయర్ అని చెప్పినారనమాట. అంటే మన డబ్ల్యూడబ్ల్యూ ఓటింగ్ అడిగినప్పుడు చాలామంది డ్రూ మ్యాకింటైర్ అండ్ CM పంక్ సెకండ్ ప్లేస్లో పెట్టినారనమాట. అండ్ మన కోడి రోడ్స్ అండ్ మన రోమన్ రేన్స్ మ్యాచ్ అంటే కోడి వర్సెస్ రోమన్ రేన్స్ మ్యాచ్కి వాళ్ళు టాప్ నంబర్ 1 ప్లేస్లో పెట్టినారు. డబ్ల్యూడబ్ల్యూ మ్యాచ్ ఆఫ్ ద ఇయర్ ఓటింగ్లో ఫైనల్ రౌండ్లో కోడి రోడ్స్ వర్సెస్ రోమన్ రేన్స్ మ్యాచ్ ఉందన్నమాట, మన రెసల్మేనియా మ్యాచ్. సో ఇది ఫ్యాన్స్కి, మీరు కరెక్ట్ ఫ్యాన్స్కి అడిగితే ఫ్యాన్స్ ఈ టైప్లో ఓటింగ్ చేస్తారన్నమాట. ఫ్యాన్స్కి తెలుసు. బట్ వీళ్ళు ఇష్టం ఉన్నట్టు పేరు రాస్తే ఇక్కడ నడవదన్నమాట. ఎవరు అంత సైలెంట్గా కూర్చోరు. అండ్ బాస్ అంతేకాదు, అందుకనే ఫ్యాన్స్ ఇచ్చి పడేస్తున్నారు. అండ్ బాస్ అంతేకాదు, రోమన్ రేన్స్ మన ఫుల్ టైంలో ఏమైనా మారిపోతారా? ఎందుకంటే ఒక చిన్న రూమర్ వస్తుందన్నమాట. అంటే ఓపెన్ చెప్పాలంటే రోమన్ రేన్స్ ఇప్పుడు మన నెట్ఫ్లిక్స్ రా డెబ్యూ ఎపిసోడ్లో సోలో సికోవాతో ఫైట్ చేస్తారు కదా. సో ఆ మ్యాచ్ తర్వాత అంటే ఆ రోజే మనకి ఇంకా ఎక్కువ తెలుస్తుందంట, లేదా ఆ మ్యాచ్ తర్వాత తెలుస్తుందంట. అండ్ అది ఏంటంటే రోమన్ రేన్స్ మనకి ఎక్కువ ఫుల్ టైమర్లా కనిపిస్తాడా లేదా ఒక పార్ట్ టైమర్లా కనిపిస్తాడా? ఒకవేళ ఫుల్ టైమర్లా కనిపిస్తే మీరు అప్డేట్ క్లియర్గా అయినండి. ఒకవేళ రోమన్ రేన్స్ అంటే రెసల్మేనియా వరకైనా సరే ఒక ఫుల్ టైమర్లు ఎక్కువ కనిపిస్తే మాత్రం స్టోరీ లైన్ ఇంకో లెక్కలు ఉంటాయంట. అండ్ ఒకవేళ రోమన్ రేన్స్ ఒక పార్ట్ టైం లాగానే కనిపిస్తే మాత్రం స్టోరీ లైన్ ఇంకో లెక్కలు ఉంటుంది. సో మీకు అర్థం కాలేదు అనుకుంటా. పార్ట్ టైమర్లా కనిపిస్తే మేబీ రోమన్ రేన్స్కి అంత కిరాక్ బుకింగ్ ఉండదు అనుకుంటా. అండ్ ఒకవేళ ఫుల్ టైమర్లా కనిపిస్తే రోమన్ రేన్స్ పైన అంటే చాలా కిరాక్ బుకింగ్ ఉంటుంది. ఇప్పుడు కిరాక్ బుకింగ్ అంటే ఏదో రోమన్ రేన్స్ చాలా జబర్దస్త్ హీల్లా కనిపిస్తారని కాదు. రోమన్ రేన్స్ బేబీ ఫేస్లా ఉన్న రోమన్ రేన్స్ చాలా అన్యాయం జరుగుతున్నట్టు చూపించిన అంటే బుకింగ్ మాత్రం కిరాక్గా ఉంటుందన్నమాట. ఎటు తిరిగి ఫ్యాన్స్ సపోర్ట్ రోమన్ రేన్స్ సైడ్ చాలా పెరుగుతుంది. రెసల్మేనియా వచ్చేంత వరకు ఫ్యాన్స్ ఇంకా ఎక్కువ సపోర్ట్ చేస్తారు రోమన్ రేన్స్కి. అండ్ రెసల్మేనియాలో అసలు రోమన్ రేన్స్
ఎవరితో ఫైట్ చేస్తారో అదే ఒక పెద్ద క్వశ్చన్లా అయిపోతుంది ఇక్కడ. నేనైతే ఓపెన్లీ చెప్పాలంటే అసలు మన నెట్ఫ్లిక్స్ రా డెబ్యూ ఎపిసోడ్ వచ్చేంత అసలు వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ టైప్లో పిచ్చి లేచిపోతుంది బాస్. ఎందుకంటే ఫస్ట్ టైం ఇది జరుగుతుంది తెలుసా, అంత క్లియర్గా ఏం క్లారిటీ వస్తలేదు. నేను ఎంతైతే అంత క్లియర్గా కొంచెం క్లారిటీ తీసుకురావడానికి నేను ట్రై చేస్తున్నాను. మీ అందరితో అంటే మీ అందరికీ కొంచెం క్లారిటీ అని ట్రై చేస్తున్నాను. నేను కొంచెం కష్టపడి అంటే అప్డేట్స్ అవన్నీ దోలాడుతున్నాను అనమాట. రూమర్స్ అంటే నా సోర్సెస్ వాళ్ళకైతే నేను ఫస్ట్ అంటే నా సోర్సెస్కి నేను ఎక్కువ అడుగుతున్నాను. సో ఇప్పుడు ఏంటంటే రోమన్ రేన్స్ రెసల్ మీద వచ్చేంత వరకు ఇంకా చాలా అంటే చాలా తెలుస్తుంది అన్నమాట బాస్. అండ్ ఇంకొకటి ఓపెన్లీ చెప్పాలంటే ఒక్కవేళ రోమన్ రేన్స్ నెక్స్ట్ ఇయర్ రెసల్ మేనియా తర్వాత హాలీవుడ్లో వెళ్తే మాత్రం దీన్ని మీరు క్లియర్గా ఏనండి, రోమన్ రేన్స్ నెక్స్ట్ ఇయర్ తర్వాత ఒకవేళ హాలీవుడ్లో మూవీస్లో అడుగు పెడదామని ఫిక్స్ అయితే మాత్రము ఇక మీరు ఎక్కువ ఆశ పెట్టుకోవద్దు బాస్ రోమన్ రేన్స్ మ్యాచ్ నుంచి. ఎందుకంటే ఇప్పుడు ఓడిపోయిన తర్వాతనే ఒక సూపర్ స్టార్ మాయమైపోతాడు అన్నమాట. సో ఆ టైప్లో మాయమైపోతాడు అనుకుంటా రోమన్ రేన్స్. లేదా రోమన్ రేన్స్ లేదు నెక్స్ట్ ఇయర్ హాలీవుడ్లో అడుగు పెడతలేడు అంటే ఇక నెక్స్ట్ ఇయర్ మాత్రం మామూలుగా ఉండదు రోమన్ రేన్స్ కోసం అండ్ రోమన్ రేన్స్ ఫ్యాన్స్ కోసం. ఎందుకంటే స్పెషల్లీ నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఎక్కువ డిమాండ్ చేస్తున్నారు రోమన్ రేన్స్ కోసం. వాళ్ళు కోడిరోస్ కోసమే డిమాండ్ చేస్తున్నారు, బట్ రోమన్ రేన్స్ కోసమే డిమాండ్ ఉందన్నమాట. నెట్ఫ్లిక్స్ వాళ్ళు చాలా డిమాండ్ చేస్తున్నారు. అండ్ నెట్ఫ్లిక్స్ చాలా అంటే చాలా డబ్బులు ఇచ్చి మరి డబ్ల్యూడబ్ల్యూకి అంటే నెట్ఫ్లిక్స్ మీద తీసుకొస్తున్నారు రాకి. సో అందుకనే మేబీ నెట్ఫ్లిక్స్ డిమాండ్ వల్ల మన రోమన్ రేన్స్ నెక్స్ట్ ఇయర్ మనకి చాలా జబర్దస్త్గా కనిపించచ్చు బాస్. ఇప్పుడు ఫుల్ టైమర్ లాంటి ఒకటి గుర్తుపెట్టుకుని ఎవ్రీ వీక్ అని కాదు, కనీసం మనకి ఒక మంత్లో 2 వారాలైనా కనిపించిన అది ఒక ఫుల్ టైమర్ లెక్కనే వస్తుంది బాస్ రోమన్ రేన్స్ లెక్కలు చూస్తే. ఎందుకంటే మంత్స్ నెలల కోసం మాయమయ్యే బదులు కనీసం ఎవ్రీ మంత్ 2 వీక్స్ కనిపించినా అది ఒక ఫుల్ టైమర్ లెక్కన వస్తుంది అనమాట. సో ఇప్పుడు మీరు ఏ టైప్లో రోమన్ రేన్స్ చూడాలనుకుంటున్నారో మీరు కామెంట్స్ చెప్పండి. అండ్ బాస్ ఈ వీడియో ఎక్కడి వరకు ఉండే, ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు గైస్. బాయ్.